పిల్లలు ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడదామా? అక్కడ ఒక చార్ట్ పెట్టాను. ఆ చార్ట్ మీద కొన్ని నెంబర్లు ఉన్నాయి. ఆ నెంబర్ల దగ్గర 2 ర్యాబిట్లు కూడా ఉన్నాయి. చూసారా? చూడండి, 2 ర్యాబిట్లు. దాని కింద ఒక స్లేట్ ఇచ్చారు. మీ ఎదురుకుండా డైస్ ఉన్నాయి. ఆ డైస్ వేసి ఆ డైస్ మీద ఎన్ని చుక్కలు ఉన్నాయో లెక్క పెట్టి అక్కడ ఆ స్లేట్ మీద వెయ్యాలి. వేసాక పైన ర్యాబిట్ని ఆ నెంబర్ వరకు తీసుకెళ్ళాలి. ఎవరి ర్యాబిట్ పైన ఉందో అది పెద్ద నెంబర్ అన్నమాట. ఆ గుర్తు అక్కడ వెయ్యాలి. ఓకేనా? పెద్ద నెంబర్కి ఏం గుర్తు వేయాలో మీకు తెలుసు కదా. ఆ గుర్తుని స్లేట్ మీద వేసి చూపించాలి. పావని, డైస్ వేయి. 1 2 3 4 5 5 teacher. వెరీ గుడ్. One, 2, 3, 4, 5. వెరీ గుడ్. ఇప్పుడు సుభాష్ డైస్ వేస్తాడు. సుభాష్ వేయి. 1 2 3 4 teacher. 1 2 3 4. వెరీ గుడ్. ఇప్పుడు ఎవరు ర్యాబిట్ పైన ఉంది? ఇప్పుడు కింద గుర్తు ఏం వెయ్యాలి? వెయ్యి. వెరీ గుడ్. ఇప్పుడు స్లేట్ మీద నేను 2 నెంబర్స్ ఇచ్చాను. పావనికేమో 4 ఇచ్చాను, సుభాష్కి ఏమి ఇచ్చాను? 6 ఇచ్చాను. పావని, ర్యాబిట్ని ఆ నెంబర్ దగ్గరికి తీసుకెళ్ళు. 1 2 3 4. వెరీ గుడ్. సుభాష్, నువ్వు కూడా తీసుకెళ్ళి. Teacher. 1 2 3 4 5 6 teacher. ర్యాబిట్ ఏది పైన ఉంది? నా teacher. ఇప్పుడు అక్కడ ఏం గుర్తు వేయాలి పావని? వెయ్యి. వెరీ గుడ్. మీకు అక్కడ స్లేట్ మీద 2 నెంబర్లు ఇచ్చాను. ఎవరి నెంబర్ ఏంటో చూపించి పైన ర్యాబిట్ని ఆ నెంబర్ వరకు తీసుకెళ్ళాలి. అలా ఇద్దరు తీసుకెళ్ళాక ర్యాబిట్లు 2 ఎక్కడున్నాయి, ఆ కింద నెంబర్ల దగ్గర ఏం గుర్తు వేయాలి చూపించాలి. ఓకేనా పావని? 4 teacher. 1 2 3 4. గుడ్. సుభాష్? 4 teacher. 1 2 3 4. ర్యాబిట్లు 2 ఎక్కడున్నాయి? 2 4 దగ్గర ఉన్నాయి. అంటే కింద నెంబర్ దగ్గర ఏం గుర్తు వేయాలి సుభాష్? అది ఎందుకు వేయాలి సుభాష్? రెండు సమానంగా ఉన్నాయి టీచర్. వెరీ గుడ్.